నమస్తే. అందరికీ నమస్తే. మనతోనే ఇప్పుడు సుమన్ జియాలజిస్ట్ సార్ గారు ఉన్నారు. వాళ్ళతోని కొన్ని రైతులకు ఉన్న డౌట్లు సార్ని అడిగి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సార్, భూమి మీద రాళ్ళు ఉంటాయి, చాలా రకాల రాళ్ళు ఉంటాయి. అవి ఎన్ని రకాలు? అవును గిరి, మంచి ప్రశ్న అడిగావు. అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. భూమి మీద 3 రకాల రాళ్ళు లభిస్తాయి. ఆ 3 రకాల రాళ్ళు ఏంటంటే అగ్ని నుండి పుడతాయి. భూమి లోపల రాతి శిలా ద్రవం ఉంటుంది. ఎక్కడైతే భూ ఉపరితలం పై భాగంలో వీకర్ జోన్స్ ఉంటాయో వాటి నుండి పైకి చొచ్చుకొస్తేందుకు ట్రై చేస్తుంటుంది, ఇక్కడ కింద ఉన్న ప్రెషర్తో. ఓకే. అప్పుడు భూమి లోపల ఉన్న శిలా ద్రవాన్ని ఏమో మనం మ్యాగ్మా అంటాము. అది ఉపరితలాన్ని మీకు ఎప్పుడైతే వస్తుందో, భూమి ఉపరితలం మీకు వచ్చినప్పుడు దాన్ని లావా అంటాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రైతులకి సైంటిఫిక్ పరంగా మనకు తెలియదు కాబట్టి రైతులలో జియాలజీ, భూగర్భ జల అన్వేషణ గురించి, భూగర్భంలో భూమి ఉపరితలం మీద లభించే రాళ్ళ గురించి తెలియజేయాలి అనే ఒక ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాము. అయితే అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు అని 3 రకాలుగా ఉంటాయి. వీటిని ఇంగ్లీష్లో ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ అంటాము. అయితే అగ్నిశిలలు ఎప్పుడైతే ప్రైమరీ రాక్స్ వచ్చేసి అగ్నిశిలలు. ఆర్కే అంటే భూమి పుట్టినప్పుడు భూమి వయసు వచ్చి 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో అని అంటాము. దాని తర్వాత ఫస్ట్ యుగం వచ్చేసి రాతి యుగాన్ని మనం ఆర్కేన్ రాక్స్ అని చెప్పవచ్చు. ఆర్కేన్స్ రాక్స్ అంటే అప్పుడు భూమి పుట్టింది, వాతావరణం ఏర్పడ్డది, ఓన్లీ సముద్రపు జీవులు, ప్రిమైటివ్ లైఫ్, ఒక ఆల్గా అంటారు కదా, నాచు రకానికి సంబంధించిన జీవులు మాత్రమే, ఆ మొక్క మాత్రమే ఫస్ట్ పెరిగింది భూమి మీద. అది వల్లనే వజుర్కారి అంటారు. ఈ కడప బేసిన్ గురించి చదివినప్పుడు మనం చదువుతాము. అయితే అది ప్రిమైటివ్ లైఫ్ అనమాట, ఆల్గా అని అంటాం దాన్ని. ఆ నాచు పదార్థం అనేది వచ్చింది, దాని నుండి జీవం అనేది పుట్టింది. అప్పుడు ఉన్న రాళ్ళు ఈ గ్రనైట్ అనేది రాయి అంటాం. గ్రనైట్ అంటే అక్యూఫ్యూజ్ అంటాం కదా, హైడ్రోజియాలజీకి సంబంధించిన ప్రకారం. దాంట్లో ఎలాంటి లైఫ్ ఆనవాళ్ళు అనేది, అంటే భూమి పుట్టలేదు అన్నట్టు అప్పుడు. ఓకే సార్. ఎప్పుడైతే ఈ అగ్నిశిలలు ఉన్నాయో, గ్రనైట్ అనేది ఉందో, అవి టెంపరేచర్కి, పీడనానికి కెమికల్ రియాక్షన్స్ జరిగి న్యాచురల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్, విండ్, గాలి,